అనకాపల్లి జిల్లా కుంచంగి గ్రామంలో ఈ నెల 5వ తేదీన జరిగిన హత్య కేసులో 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మోహన్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో మోహన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపూడి కిషోర్, భీమవరపు లోకేష్ కుమార్ ఇద్దరు తోడలుని, పెద్దపూడి కిషోర్ ఇల్లీగల్ విషయంపై తరచూ భీమవరపు లోకేష్ కుమార్తో బ్లాక్మెయిల్ చేసేవాడని తెలియజేశారు. పెద్దపూడి కిషోర్ తరచూ వేధిస్తున్నాడన్న విషయంపై కక్ష సాధింపు పెట్టుకొని 1,50,000కు హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. ఈ హత్య కాకినాడకు చెందిన గోసా నాగేశ్వరరావు, మారేడుపూడి రాజేష్తో ఒప్పందం కుదుర్చుకొని ప్లాన్ ప్రకారం హత్య చేశారని పేర్కొన్నారు. రికవర్ చేసుకున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చనిపోయిన వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, భీమవరపు లోకేష్ కుమార్. ఇతని విశ్వబ్రాహ్మణపురం, 28 years. ఈయనది బుచ్చేపేట మండలం, కాకర విలేజ్, కరక విలేజ్. ఈ మధ్యనే అతను విశాఖపట్నం డాక్యార్డ్లో లేబర్ కాంట్రాక్ట్ జాయిన్ అయ్యాడు. ఈయనకి తోడలుడు, ఆయన పేరు పెద్దపూడి కిషోర్. ఆయన ఇద్దరు తోడలుడు. ఈ తోడలుడికి కసింకోటలో ఒక బంగారం వస్తువులు తయారు చేసే షాపు ఉన్నది. అలాగే గొర్స నాగేశ్వర అనే వ్యక్తి, ఇది కాకినాడ, ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ల్యాబ్ టెక్నిక్ చదువుకున్నాడు. అక్కడ ల్యాబ్ కూడా పెట్టుకున్నాడు కాకినాడలో. అప్పు చేసి పెట్టాడు. దానికి సరిగ్గా అది రన్ అవ్వడం లేదు. ఆయన ఇక్కడికి తరచుగా వాళ్ళ మేనమా ఉన్నాడు, అతను A3 మారేడుపూడి రాజేష్ ఎలియాస్ బాబ్జీ, ఇలా బావ అవుతాడు అతనికి, మేనమామ కొడుకు. ఈయనింటికి వస్తుంటాడు. అలాగే మొత్తానికి ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ అయినారు. అయితే ఈ కిషోరు కాస్త ముందు ఒక షాప్ దగ్గర పనిచేసేవాడు, తర్వాత ఇండిపెండెంట్గా పెట్టుకొని కాస్త ముందుకి ఆర్థికంగా పైకి వెళ్తున్నాడు. దాంతో ఈ చనిపోయిన వ్యక్తి లోకేష్ కుమారు, ఇతను తోడలుడే, జగిలాడు అంటాము. ఆయనేమో కాస్త ఆయనకి ఈయన మీద ఐషోర్ ఏర్పడింది. దాని తరచుగా ఆయన డబ్బులు ఆడడం, ఈయన వ్యక్తిగత విషయాలు ఏమైనా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళగినటువంటి విషయాలను నేను ఫ్యామిలీతో చెప్పేసి, అంటే ఇతను కూడా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఫ్యామిలీతో చెప్పి మీకు డిస్టర్బ్ చేస్తానని ఆయనకి బెదిరించడం, ఇలా చేయడం వల్ల ఆయనకి ఈయన మీద కోపం వచ్చింది. అలాగే ఈ గొరస నాగేశ్వరరావు, ఈ కాకినాడ కుర్రాడు, ల్యాబ్ టెక్నీషియన్ కుర్రాడు, ఆయన దగ్గర కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఒక 10,000 రూపాయలు ఏదో ఒక టాయ్ పిస్టల్ ఇచ్చి, నీకు ఒక పిస్టల్ ఇస్తానరా చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తే ఒక డమ్మీ పిస్టల్ తెచ్చి ఆయనకి ఇచ్చేసి తిరిగి అది తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆయన కూడా ఈయన మీద కోపం పెంచుకున్నాడు. దాంతో ఇతను ఒకసారి ఈ పెద్దపూడి కిషోర్, ఈయన తోటలేడే, ఏం చెప్పిన, నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు నా తోటలేడు, నా ఎదుగుదలను చూడలేకపోతున్నాడు, కాబట్టి ఆయనకి ఏదో చేయాలంటే నాకు కూడా డబ్బులు తీసుకుని పిస్టల్ ఇస్తామని, నా డబ్బులు కూడా ఇవ్వలేదు, కాబట్టి ఏది చేద్దామంటే, నువ్వేది చేస్తావంటే, నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయి, నేను ల్యాబ్ పెట్టాను, అవి తీర్చుకోలేకపోతున్నాను, ఈఎంఐస్ కంటే ఎక్కువైపోయి, కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇస్తే 1,00,000 నేను ఆయన్ని చంపేస్తానని చెప్పాడు. అయితే ఈ ముగ్గురు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఈయన ఒక వారం రోజులు పెట్టి ట్రై చంపాడు, కానీ అవకాశం లేకపోతుంది. మొన్న 5వ తారీఖు సాయంత్రం ఈ ముగ్గురు మరి ఈ కిషోర్ బంగారం షాప్లోనే ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో కూర్చొని మాట్లాడి ఎలాగని ఇవాళ ఆయన్ని వేసేయాలనేసి. దాంతో ఈ A3 రాజేష్ మరియు గొరస నాగేశ్వరరావు, వీరిద్దరూ A1 ఇద్దరు కూడా మన రాజాం దగ్గర ఒక దావా ఉంది, అమరావతి దావా, అక్కడికి వచ్చారు. అక్కడికి ఈ వృత్తుడిని పిలిచారు. వృత్తుడికి బాగా లిక్కర్ తాగే అలవాటు ఉంది. వచ్చిన తర్వాత బాగా తాగిన తర్వాత వేరే ప్లాన్ ప్రకారం A1 అంటే నాగేశ్వరరావు మృతుడి యొక్క బైక్ మీద వెళ్ళి వెనక్కి కూర్చొని ఆయన్ని సర్జికల్ బ్లేడ్తో, ఈయన ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి ఆయన దగ్గర సర్జికల్ బ్లేడ్స్ అవి ఉంటాయి, ఈ చర్మ వ్యాధులకి దాంతో స్క్రాప్ తీస్తారు, అందుకే ఆయన దగ్గర ఉంది అది.
దాన్ని పెట్టుకుని వెనక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ కొంచెం జంక్షన్ దాటి వెంబడే కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడ ఐసోలేట్గా ఉంటుంది, జనాలు ఎవరు లేరు, వెహికల్స్ రావట్లేదు. కొద్దిగా నుంచి పాస్ చేస్తాను ఆపట్టే ఆయన పల్సర్ బైక్ని స్లో చేశాడు. ఇలా స్లో చేస్తున్న సమయంలోనే ఈ బ్లేడ్ తీసి ఇక్కడ నుంచి రైట్ సైడ్ మొత్తం కట్ చేశారు. కట్ చేసిన తర్వాత బండి అలా స్టాండ్ చేసి అలాగే అతను ఆ పేక పట్టుకొని తిరిగి వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ అందరూ చూసే ఉంటారు చాలామంది, అక్కడ అలా బ్లడ్ పట్టి పెరుగుతున్న బ్లడ్ ఊజైపోతుంది. అక్కడ కూర్చుని పోయినాడు. కూర్చుని పోయిన తర్వాత అందరూ చూశారు. చూసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి లోకేష్ కుమార్ తల్లిదండ్రులకి కవర్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చనిపోయినాడు. కాబట్టి ఈ ముగ్గురు ప్లాన్ చేసుకొని ఇతను A1 ఉపయోగించుకొని ఆ A1 తన యొక్క సర్జికల్ బ్లేడ్తో చంపేసినాడు. వెంటనే ఆ బ్లడ్ అయిపోయిన అతను బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఆ బ్లేడు తీసుకొని మన కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. అంటే చంపిన తర్వాత వేటు మన అమరావతి హోటల్ దగ్గర ఉన్న డాబా దగ్గర ఉంటాడు. ఏటు అంటే ఇతను రాజేష్ ఇలాస్ బాబ్జీ. ఈయన చంపిన వెంటనే ఫోన్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళి ఈయన్ని బైక్ మీద ఎక్కించుకున్నాడు, స్కూటీ మీద ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళాడు కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి. కసింకోట రైల్వే స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ బట్టలతో అంటే వేరే బట్టలతో రెడీగా ఉన్నాడు ముత్తుడు యొక్క తోటలుడు కిషోర్. ఆయన ఏమో బ్యాగ్ పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఈయన బట్టలు మార్చుకొని ఆ బ్యాగ్లో ఉన్న బట్టలు వేసుకొని ఈ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ అవన్నీ ఆ దగ్గరలో ఉన్న కాలువలో పడేశారు. రైల్వే స్టేషన్ కిలోమీటర్ దూరంలో ఉన్న కాలువలో పడేశారు అన్నమాట. పడేసిన తర్వాత ఆయన కాకినాడ మళ్ళీ బస్సు ఎక్కించి పంపించేశారు. పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అతనేమో ఈరోజు ఈ సుపారీ కోసం అంటే ఈ లక్షన్నర కోసం నిన్న వచ్చాడు. వచ్చేసి ఆయనకు పెరుగు వీధిలో ఒక రూమ్ ఉంది, అది ఎవరికి తెలియదు, ఆయనకి తెలుసు, అక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరూ వస్తారనేసి వెయిట్ చేస్తున్నారు, డబ్బులు కొట్టుకుని వస్తారని. ఆ ఇద్దరు ముందుగా దొరికిపోయినారు మా ఎస్ఐ గారికి, సిఐ గారికి. తర్వాత ఏమో A1 గారి ఇంటికి వెళ్ళి ఆయన కూడా పికప్ చేస్తున్నారు పెరుగు వీధిలో. ఆయన చెప్పిన మేరకు ఆ తనక హత్య సమయంలో ఉపయోగించిన చాకుని అంటే సర్జికల్ బ్లేడ్ని మరియు అతను వేసుకున్న బట్టల్ని ఆ కారు నుంచి మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు.